విద్యుత్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరగాలి. కేంద్ర నిధులతో ఆర్టీసీ నడపొద్దు, ఆ విద్యుత్ బస్సులు కొనొద్దు అని చెప్పేసి ఇంకా కొన్ని రకాల డిమాండ్లతోటి కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొస్తూ ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వబోతా ఉన్నది. నోటీస్ ఇవ్వబోతా ఉన్నది. ఇప్పటికే ఈరోజు రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతా ఉన్నారు. మనతో పాటు సమ్మె వివరాలు, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి చెప్పడానికి ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు విఎస్ రావు గారు ఉన్నారు. మనం కలిసి మన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంది మీ డిమాండ్లు ఏంది, అసలు దేనికి మీరు ఈ సమ్మెకు నిరసనలు చేస్తూ ఉన్నారు? సమ్మెకి మేము ఇంకా సిద్ధపడలేదు. సమ్మెకి వేరే సంఘాలు పిలిపించాయి. వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఏంటి అనే దాన్ని బట్టి మా నిర్ణయం ఏంటనేది ఉంటుంది. అయితే విద్యుత్ బస్సుల మీద మా నిరసన ఉంది. ఈరోజు రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగానే దీని మీద కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒక 7-8 డిమాండ్లు మేము అడుగుతున్నాయి. ప్రధానమైనది ఏంటంటే విద్యుత్ బస్సులు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. 2015లో ప్రారంభించి 19లో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 2019లో 40 బస్సులు వచ్చాయి. ఎలక్ట్రా బస్సులు అవి ఎయిర్పోర్ట్కి తిప్పుతున్నారు. అప్పుడు ₹1 సబ్సిడీతో ఫేమ్ 1 అని చెప్పి పథకం కింద వాటిని తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆ బస్సులు ₹1 సబ్సిడీ ఇస్తుంది. కేంద్రం మొత్తం విద్యుత్ బస్సులన్నిటి ప్రణాళికలన్నీ కేంద్రమే తీసుకొస్తుంది. ఇప్పటికి 6 రకాల పథకాలను పట్టుకొచ్చారు. ఫేమ్ 1, ఫేమ్ 2, నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రామ్ అనేది ఇంకోటి, తర్వాత పిఎం ఈ బస్ అనేది ఒకటి, తర్వాత పిఎం ఈ డ్రైవ్ అనేది ఇంకోటి, ఇట్లా ఒక 5-6 పథకాలను పట్టుకొచ్చారు. వీటన్నిటి సారాంశం ఏంటంటే విద్యుత్ ఏవైతే డీజిల్ బస్సుల స్థానంలో ఉండేవన్నీ విద్యుత్ బస్సులు తీసుకురావాలి. దాన్ని మేమే వ్యతిరేకించట్లేదు. డీజిల్ బస్సులు తీసేసి విద్యుత్ బస్సులు తేవడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. కానీ ఇక్కడ వస్తున్న మాకు అభ్యంతరకరమైంది ఏంటంటే ఈ మొత్తం కూడా జీసీసీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. దానికి అవసరమైన సబ్సిడీలు ఇస్తున్నారు. ఉదాహరణకి మొదట చెప్పిన ఎలక్ట్రా బస్సు ఉంటే ₹1 సబ్సిడీ ఎవరికి ఇచ్చారు? ఆర్టీసీకి ఇవ్వలే. ₹1 సబ్సిడీ ఎలక్ట్రా కంపెనీకే ఇచ్చారు. అట్లాగే ఆ తర్వాత ఫేమ్ 2లో వచ్చేసరికి 53 లక్షల సబ్సిడీని వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలకే ఇచ్చారు. అట్లాగే పిఎం ఈ బస్సు వస్తే దానికి ఇచ్చే డబ్బులు కూడా నేరుగా కంపెనీలకే తప్ప ఆర్టీసీ జోక్యం అందులో ఏం లేదు. అంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్టీసీ కొంత ఇబ్బందులో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేలా, ప్రైవేట్ సంస్థలకు చెప్పేలా ఈ విద్యుత్ బస్సుల కొనుగోలు ఒప్పందం జరుగుతుంది. మీద ఆరోపణనా లేక మీరు గట్టిగా ఇది ఎట్లా చెప్తున్నారు? కాదు, ఆరోపణనే కాదు. ఉదాహరణకి మేము రాష్ట్ర ప్రభుత్వాలని, అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వాలని మేము అడుగుతుంది ఒకటే, ఆర్టీసీలు అనేవి ప్రజాసేవ కోసం చేసేవి తప్ప అవి వ్యాపారం కోసం చేసేవి కావు. కాబట్టి ఖచ్చితంగా ఆదాయానికి ఖర్చుకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని మీరు సబ్సిడైజ్ చేయండి, ఇవ్వండి, ప్రభుత్వాలు వాటిని ఇవ్వండి. అప్పుడు ఆర్టీసీ నష్టాలనే మాట ఉండేదానికి అవకాశం ఉండదు. ఆ రూపంలో చూడండి అనేది ఒకటి అడుగుతున్నాం. 2, ఏవైతే మీరు ఖర్చు పెడతా అంటున్న డబ్బులు ఉన్నాయో వాటిని ఆర్టీసీ బస్సుల విస్తరణ కోసం ఉపయోగించండి. భారతదేశ నామ్స్ ప్రకారం, నేను చెప్పేది కాదు, నీతి ఆయోగ్ చెప్పేదాని ప్రకారం భారతదేశంలో సగటున 1.2 బస్సు ప్రతి 1000 మందికి 1.2 బస్సు ఉంది అని చెప్తున్నారు. కనీస బస్సు 0.6 ఉండాలని అంటున్నారు. ఆ లెక్కలు లెక్కేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 28,000 బస్సులు ఉండాలి కనీసం. హైయెస్ట్గా 46,000 బస్సులు ఉండాలి. విస్తరణ కావట్లేదు. ఈ తెలంగాణ ఉన్నాయి సార్. ఇప్పుడు 48,000 బస్సులు అవసరం ఉన్నాయి. 26,000 బస్సులు కనీసంగా ఉండాలి. కానీ ఎన్ని బస్సులు ఉన్నాయి? ఎంత షార్టేజ్ ఉంది? ఈ రోజు కూడా 9,300 ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ వచ్చిన రోజు 10,470 ఉంటే ఈరోజు 9,300కే తగ్గిపోయినాయి. అంటే జనాభానేమో 1.5 పెరిగారు. ఆ రోజు 3.5 కోట్లు ఉంటే ఈరోజు 4,15,00,000, 4 కోట్ల చిల్లర పెరిగారు. కానీ ఇప్పుడు బస్సులు మాత్రం తగ్గిపోతున్నాయి. మేము ప్రభుత్వాలను అడిగింది నిధులు ఇచ్చి ఆర్టీసీ విస్తరణ కోసం మీరు చేయండి, ఆ డబ్బులు ఇవ్వండి. రెండోది లాభ నష్టాల ప్రాతిపదికను చూడకుండా ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని దీనికి నిధులు ఇవ్వండి అని అడుగుతున్నాం. దీనికి సిద్ధపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేదానికైతే దానికి ₹1,00,00,000 కేంద్ర బడ్జెట్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళని సబ్సిడైజ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన ఇస్తూ ఉంటున్నారు. మళ్ళీ సూత్రం ఏంటంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళతో వాళ్ళకి అయ్యే ఖర్చు, లాభాలు అన్నీ కలిపి వాళ్ళు వేసుకున్న రేటుని బట్టే నువ్వు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బస్సులు, సిటీ బస్సులు తిరుగుతున్నాయి. సిటీ బస్సులు టెండర్ ₹67. అంటే ఏమి ఉన్నా లేకపోయినా ₹67 సిటీ బస్సు ఏదైతే తిరుగుతున్న కంపెనీ ఉందో ఆ కంపెనీకి మనం కట్టాలి. ప్లస్ ఇప్పుడు అది సిటీ బస్సులకు వచ్చేసరికి కండక్టర్ లేకుండా తిప్పలేం కాబట్టి ఇద్దరు కండక్టర్, 2 ఉదయం పూట ఒక కండక్టర్, సాయంత్రం ఒక కండక్టర్ అయితే 67 ప్లస్ వీళ్ళిద్దరు కలిపి ₹18 అవుతుంది. ₹18 అంటే మొత్తం ₹85, ₹86 వస్తుంది ఇక్కడికి. ఇది కాక ఓవర్ హెడ్స్ కూడా వేసుకోవాలి. అంటే క్లర్కులు, తర్వాత ఇతర పని చేసే వాళ్ళందరూ ఖర్చు కూడా కలిపితే ఇప్పుడు ₹90 పైగా వస్తుంది. ఈ ₹90 ఎక్కడి నుంచి మీట్ అవుతారు? ఇవాళ మొత్తం ఆర్టీసీలో వస్తున్న ఆదాయం చూస్తేనే కిలోమీటర్కి ₹50-52 వస్తుంది. అంటే ₹90 ఖర్చు వస్తుంది, ₹52 ఆదాయం వస్తే ఇప్పుడు ₹38 పైగా నష్టం వస్తే ఈ నష్టం ఎక్కడి నుంచి పూడ్చి వాళ్ళకి కట్టాలి అనేది సమస్య. కట్టాల్సిందే, కట్టకుండా ఉండదు. కట్టకపోతే ఊరుకోమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దానికి తాకీదు చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యారంటీ చేసింది. ఒకవేళ ఆర్టీసీ ఇవ్వలేకపోతే నువ్వు ఆ డబ్బులు కట్టాలని వాళ్ళకి కావాల్సిన పెట్టుబడిదారులకు కావాల్సిన పద్ధతులు వాటన్నిటినీ చేసి వాళ్ళని చక్రబంధంలో పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నారు. మేము అడుగుతుంది అదే డబ్బులు ఆర్టీసీకి ఇవ్వండి.
అంటే ఒక 1,00,000 మందికి అదనపు ఉద్యోగం వస్తుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళతో ఉంటే అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్తారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కరీంనగర్లో జరిగింది చూస్తే జేబీఎం సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం 15,000 జీతం కూడా ఇవ్వకుండా 10,000 కుదించి వాళ్ళని అన్యాయం చేస్తే వాళ్ళు సమ్మె చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఆ పథకాన్ని అంగీకరించాలా అంగీకరించొద్దని ఆలోచించాలి. ఆర్టీసీని బతికించాలంటే అంగీకరించకుండా ఉండాలి. అందుకు అవసరం నిధులు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆలోచించాలి. అది మేము అడుగుతోంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కదా అని మీరు పాటించి తప్పుకోవడానికి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు బడ్జెట్గా డబ్బులు ఇచ్చి అందుకు అవసరం కొనండి అని మేము ఉంటాం. 10,470 బస్సులు 9,300 దాకా పడిపోయింది మీరే కదా కారణం. మీరున్నప్పుడే కదా. మరి ఆర్టీసీ విస్తరణ జరిగిందా? జరగలేదు కదా. ఈరోజు ఎలక్ట్రికల్ బస్సుల మీద కూడా పూర్వ రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ కూడా మొన్న ప్రకటనలు చేశారు. ఈ దుర్మార్గం అన్నీ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. వీటికి తెరలేపింది ఎవరు? మీరే కదా. కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారా? వ్యతిరేకించలేదు కదా. ఏదైతే 2019లో ఎలక్ట్రికల్ బస్సులని ₹1,00,00,000 సబ్సిడీ ఇచ్చి తీసుకొచ్చారో వాటిని ఎయిర్పోర్ట్ బస్సుకు తిప్పింది తెలంగాణ ప్రభుత్వమేగా. అట్లాగే ఏదైతే ఎన్ఈబీపీ కింద నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రామ్ కింద 1,150 బస్సులు తీసుకోమని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి చెప్తే దానికి జీసీసీ పద్ధతిలో వేసింది మీ హయాంలోనేగా. ఇప్పుడు అందులో 550 బస్సులు వచ్చి తిరుగుతుంది, ఇంకొక 500 ఉన్నాయి. అట్లాగే పీఎం ఈ బస్సు పథకం వచ్చింది కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందిగా. అది కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అయింది కదా. అంటే వీటన్నిటి పాలసీగా మీరు వాటిని వ్యతిరేకించలేదు. ఆ రోజు వ్యతిరేకించలేదు, ఈ రోజు వ్యతిరేకించట్లేదు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప దానివల్ల ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీరు అనుసరిస్తున్న విధానం వల్ల ఆర్టీసీ నష్టపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆర్టీసీని బ్రతికించడం కోసం చేసే ప్రయత్నంలో సరైన పద్ధతిలో లేదనేది మా విమర్శ ఉంది. అందుకని రాజకీయ విమర్శలతో దీనికి ఫలితం కాదు. ఇవాళ నిజంగా ఆర్టీసీ విస్తరణ జరగాలంటే బస్సులు పెంచాలి. ఆ బస్సులు ఏవి పెరగాలి? మీరు అన్నట్టు కాలుష్యం తగ్గించాలి. కాలుష్యం తగ్గించడంలో మేమే ప్రథమ భాగంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 1,67,00,000 వాహనాలు ఉన్నాయి. దాంట్లో 9,000 బస్సులు మాత్రమే బస్సులు ఉన్నాయి. మిగతా 1,58,00,000 ఏం వాహనాలు? మీరు నిజంగా కాలుష్యం తగ్గించాలంటే ఆ 1,58,00,000 వాహనాలను తగ్గించాలి కదా. దాన్ని కంట్రోల్ చేయాలి కదా. మోటార్ సైకిల్ మీద ఆంక్షలు లేవు, కార్ల మీద ఆంక్షలు లేవు. ఒకటే 10 కార్లు కొన్నా నువ్వు ఇస్తున్నావు, 10 కార్లు కూడా రోడ్డు మీద తిరుగుతున్నాయి, ఫ్లై అవుతున్నాయి, రోడ్డు కంజెషన్ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, వాటిని ఆపరు. కానీ ఏదైతే 9,000 బస్సులు ఉన్నాయి, ఈ 9,000 బస్సుల వల్లనే కాలుష్యం పెరుగుతుందన్న పద్ధతిలో వేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. రెండోది ప్రజల మీద కూడా భారం ఉంది కదా. ఇప్పుడు సిటీ బస్సుల్లో ₹5 ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సు అయితే ₹5 ఛార్జ్ ఎక్కువ కట్టాలి. అదే ఇప్పుడు కరీంనగర్ నుంచి తిప్పే బస్సు, వరంగల్ నుంచి తిప్పే బస్సు అయితే ప్రతి 100 కిలోమీటర్లకు ₹10 అదనంగా ప్రయాణికుడు కట్టాలి. నువ్వు కాలుష్యం తగ్గిస్తా అన్నప్పుడు కాలుష్యం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అయినప్పుడు ప్రజలు ఎందుకు నీకు మళ్ళీ గ్రీన్ సెస్ పేరుతో టికెట్ మీద ఛార్జీ పెంచాలి? ఈరోజు ఒక 10, 100, 20 ఉన్నాయి కాబట్టి నువ్వు అంటున్నావు. రేపొద్దున మొత్తం అయిపోతే ఈ ఛార్జీ కూడా ప్రజలే భరించాలి కదా. అంటే భారాన్ని నువ్వేమో లాభాలేమో కార్పొరేట్లకు ఇస్తావు, భారాలేమో ప్రజలకు వేస్తారు. మూడోది ఆర్టీసీకి ఏమో బస్సులు లేకుండా పోయి ఓన్లీ స్థలాలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఓన్లీ బోర్డు మాత్రం ఆర్టీసీ ఉంటుంది. ఈ బోర్డు ఉంటారని మేము అంగీకరించట్లేదు. అంటే బస్సు డిపోలు కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇస్తామని చెప్పేసి ఒకటి దాన్ని ఇవ్వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా మీరు. డిపోలు ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇవ్వట్లా. ఇప్పుడు అతనికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధి విధానాల్లోనే అతని ఎలక్ట్రిఫికేషన్ కోసం అతనికి అన్నీ ఇవ్వాలి. అంటే 33 kV సబ్స్టేషన్ ఇవ్వాలి, మినిమం 20 ఛార్జింగ్ పాయింట్లు ఉండేటట్టు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎవరు ఇవ్వాలంటే ఆర్టీసీ ఇవ్వాలి. ఇచ్చి అతనికి కావాల్సిన ఆ డిపో ప్లేస్ అప్పచెప్పాలి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా అప్పచెప్పాలి, వాటిని దాపెట్టుకోవడానికి. అదే ప్రైవేట్ ఇప్పుడు మనం అద్దెకి తీసుకున్న బస్సు ఉందనుకోండి, అద్దెకి తీసుకున్న బస్సు ఎక్కడ పెట్టుకుంటాడు? అతని ఇష్టం, అతను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకి 6ంటికి బస్సు రావాలంటే 6ంటికి డ్రైవర్ తెచ్చి పెట్టాలి. కానీ ఎలక్ట్రికల్ బస్సులు అట్ట కాదు. తనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనమే ఇవ్వాలి. అంటే డిపో ప్లేస్ ఇవ్వాలి, ఛార్జింగ్ ప్లేస్ ఇవ్వాలి, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. మా కంటెన్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకించండి అంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది విద్యుత్తుల బస్సుల పథకం ఏదైతే ఉందో ఈ పథకంలోనే మార్పులు చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు అడగాలి. ఎందుకంటే ఆ సబ్సిడీలు ఏవో మీరు ఎవరికైతే కార్పొరేట్లకు ఇస్తున్నారో ఆ సబ్సిడీలు ఇక్కడ ఆర్టీసీలకు ఇవ్వడానికి కావాల్సిన పద్ధతిలో మార్పు చేయండి. నువ్వు గొడవపడి ప్రభుత్వంతో ఘర్షణ పడితే మీతో పాటు మేము ఉంటాం, ఈ ప్రభుత్వంతో మేము ఉంటాం. కేంద్రం మీద ఇద్దరం కలిసి మేము అందరం కలిసి దెబ్బలాడదాం. ప్రజలు కూడా అడుగుదాం, ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి ఇది జరుగుతుంది కాబట్టి కేంద్రం ఇది చేస్తుంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు కోసం మనందరం పోరాడదాం. ఉమ్మడిగా ప్రజలను తీసుకెళ్లాల్సిన ఈ ప్రభుత్వం ఆ పని చేయకుండా వాటికి అన్నిటికీ సంతకం పెట్టి తెచ్చుకోండి, మేము మొత్తం రాబోయే సంవత్సర కాలంలో మొత్తం సిటీలో ఉంటే 2,800 బస్సులు విద్యుత్ బస్సులు చేస్తాం, 2030 నాటికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు చేస్తాం. వీటినైనా విద్యుత్ బస్సు అంటే ఇది పాలసీగా మొత్తం అంతా ఆర్టీసీకి మిగలదు. 30% అద్దె బస్సులు ఉన్నాయి, మిగతా 70% కూడా అన్ని కలిపి విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఇక మిగిలేదు ఏంటంటే ఏమీ మిగలదు, బోర్డు మాత్రం మిగులుదు. టీఎస్ఆర్టీసీ అని బోర్డు మిగులుద్ది. అందులో ఉన్న బస్సులు కానీ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ టీఎస్ఆర్టీసీ ఉండరు. ఇది జరగబోతుంది. అంటే ఇప్పుడు ఆ విద్యుత్ బస్సులు తేవడం వల్ల విద్యుత్ బస్సులో డ్రైవింగ్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పుడున్న డ్రైవర్లు కాకుండా బస్సులతో పాటు డ్రైవర్లను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దాని వ్యవస్థ, దాని మెయింటెనెన్స్ అంతా అలాగ ఉంటుంది. అందుకే మీరు వ్యతిరేకిస్తున్నారు కార్మికులు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. నిజమా సార్? అది అంతా అదే కదా. డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లు బెటరు, కంపెనీ ఇష్టం. అందుకే కంపెనీయే
నిర్ణయించుకుంటుంది. అంటే ఆర్టీసీ డ్రైవర్కి 25,000 ఇవ్వాలనుకో, ఆడు 10,000కే డ్రైవర్ని తెచ్చుకుంటాడు, కాబట్టి 15,000 వాడికి లాభం వస్తుంది. కాబట్టి ఆ రూపంలో డ్రైవర్ని కూడా ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ ఇంకో దోపిడీ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి డీజిల్ బస్సు మెయింటెనెన్స్ కాస్ట్ కిలోమీటర్కి 10 రూపాయలు అయితే, వాళ్ళు వేసే టెండర్లో ఎలక్ట్రికల్ బస్సులు కిలోమీటర్ మెయింటెనెన్స్ 15 రూపాయలు టెండర్ కూడా వేసి దాంట్లో కలిపి అడుగుతున్నారు. ఆ రూపంలో వాడికి ఇచ్చేయన్ని మనమే ఇస్తున్నాం, ఇది చేస్తున్నారు. డ్రైవర్ మనోడు కాదు, మెయింటెనెన్స్ బంద్ కాదు. మేము అడుగుతుంది ఏంటంటే, మన మెకానికల్ చాలా క్వాలిఫైడ్, భారతదేశంలోనే టీఎస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది చాలా క్వాలిఫైడ్, చాలా బెస్ట్. మేము అడుగుతుంది ఏంటంటే, మీ వీళ్ళకే విద్యుత్ బస్సులు మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ 2 నెలలు 3 నెలలు ఇప్పించండి. ఇప్పించి దాన్ని మేమేం చేస్తాం టేకప్ చేయండి. మన బస్సులు అయితే మనమే చేసుకుంటాం కదా, అది ఆ రకంగా ఎక్విప్ చేయండి. అందుకని బస్సులు మీరు ఇవ్వండి, మెయింటెనెన్స్ కూడా చేయండి. అట్లాగే డ్రైవర్ కండక్టర్లకు సంబంధించిన అంశాన్ని కూడా మీరు మనం నడుపుకోవడానికి వీలుగా ఉండాలి తప్ప వీళ్ళందరినీ ఇంటికి పంపించి ఏం చేస్తారు? అందుకని మన స్థలాలు అన్నీ మన చేతిలో ఉండాలంటే మనమే నిర్వహించుకోవాలి తప్ప వాళ్ళకి అప్పచెప్పేది. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు పిఎం ఈ డ్రైవ్ అని ఒక స్కీమ్ని మొన్న ప్రకటించింది, డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. దాంట్లో ప్రకటించిన దాని ప్రకారం ఏంటంటే, ఏవైతే ఇప్పుడు డిపోలు ఏవైతే ఉంటాయో డిపోల్లో ఉండే ఖాళీ ప్లేసులను కూడా వాటిని వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఇది కూడా తప్పు. అంటే ఖాళీ ప్లేస్ ఉందని, ఈ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఖాళీ ప్లేసే. ఈ ఖాళీ ప్లేస్ని కాపాడుకుంటున్నాం మేము వాస్తవంగా. దీని ఖరీదు ఒక 400 కోట్లు ఉంటుంది. దీని మీద చాలామంది కళ్ళు ఉన్నాయి. దీని ఏ పద్ధతిలో ఆక్యుపై చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా బస్సులు పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని 1000 మోళ్ళు మా సెక్యూరిటీ సిబ్బంది అందరూ కాపలా కాసి ఈ జాగాని కాపాడుకున్నాం. రేపు ఈ జాగా మొత్తం ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తే మనకి మిగిలేదేంటి? కనీసం ఈరోజు అవసరం వస్తే, ఇబ్బంది వస్తే, ఏదైతే మన ఇళ్లలో పుస్తలు తాకట్టు పెట్టో, బంగారం తాకట్టు పెట్టో, డబ్బులు తెచ్చుకుంటో ఇట్లాంటి భూమిని తాకట్టు పెట్టడానికి బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేయాలని చెప్పి కేంద్రం పథకం చేస్తుంది. ఇది ఎంబీ యాక్ట్ 2019 తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఇవన్నీ తీసుకొచ్చి విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం దేశంలో ఉన్న ఆర్టీసీలన్నీ దెబ్బతీసే దానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో కాకుండా బీజేపీ తీసుకున్న విధానాలని, ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టే దానికోసం సిద్ధపట్టలేదనేది మేము ఆలోచిస్తుంది. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మీరు ప్రజల పక్కన నిలబడండి, ఆర్టీసీని బ్రతికించేదానికి నిలబడండి. మేము కూడా మీ పక్కన నిలబడతామని మేము ఖచ్చితంగా చెప్తాం. అంటే ఆర్టీసీ మీద కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. ఆర్టీసీ ద్వారా వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు పంచకుండా, ఆర్టీసీకి పంచకుండా మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు ఈ ప్లాన్ వేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే. ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, ప్రభుత్వం అడ్డుకుంటే అని చెప్పేసి కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తా ఉన్నవి. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.